దేవుడు కట్టలను మరిచినటువంటి ఇశ్రాయేలు జనాంగం కొత్త సంతతి భూమి మీదకి వచ్చింది. మోషే తరం తర్వాత ఇంకొక తరం వచ్చినప్పుడు అదే మోయాబు దేశంలోనికి వెళ్ళినప్పుడు మోయాబు స్త్రీలు చాలా అందగత్తెలు, బిలాము వేసినటువంటి పన్నాగం, బాలాకు రాజుకి చెప్పిన ఉపాయం, తద్వారా వ్యభిచార కార్యం వాళ్ళకి తెలియదు. అన్య స్త్రీలతో ఇలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని. ఎందుకంటే తల్లిదండ్రులు బోధించలేదు, అరణ్యంలో దేవుని వాక్యాన్ని బోధించడం మానేశారు. బిడ్డలకు దేవుని కట్టడాలంటే తెలియదు కాబట్టి వారు జరిగించడానికి కార్యం వారితో జరిగించారు. తద్వారా వారు ఆ స్త్రీల ద్వారా ప్రేరేపితులై అన్ని విగ్రహారాధనకు పాల్పడ్డారు. కాగా ఒకే రోజునే దాదాపు 8,000 మందో 24,000 మందో ఒకే రోజు చనిపోయారు. బైబిల్ గ్రంథంలో రాయబడి. ఎందుకు వారిని దేవుడు చంపాడు? దేవుడే తన బిడ్డలు ఎందుకు చంపాడు చెప్పండి? దేవుని బిడ్డలారా, అసహ్యమైన కార్యాలు దేవుని సన్నిధిలో వారు చేశారు. ఎందుకు చేశారు అంటే తెలియదు. ఎవరిది బాధ్యతలు? తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ బిడ్డలు తిడదామా, ఆ చిన్న బిడ్డలు అందామా అంటే నోరు రాదు. ఎవరిది తప్పు అంటే తల్లిదండ్రులు. సరిదిద్దుకుంటా అంటే సరిదిద్దుకోమని చెప్తే పాస్టర్ ట్రాన్స్ఫర్. చూడండి దేవుని బిడ్డలారా, ఇదా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే? ఇదా మోషే జ్ఞాపకం చేసుకోమని చెప్పింది? ఇలాగనా చెప్పింది? కాదు. ఒకసారి మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఇందాకనే చెప్పారు, దేవుని వాక్యము అద్దము అంటే అద్దం ముందు నిలబడినప్పుడు మన ప్రతిబింబంలో ఉన్న ఆ తప్పులను ఎలా సరి చేసుకుంటామో, దేవుని వాక్యం మన ముందుకు వచ్చినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకో అని చెప్పినప్పుడు సరి చేసుకోకపోతే వినాశనమే ఉంటుంది. దేవుని పిల్లరా, యాజకుడు తన కుమారుని హెచ్చరించినందున ఏలీ కొడుకులు దేవుని చేతిలో ఏమయ్యారు? అహరోను కొడుకులు దేవుని చేతిలో ఏమయ్యారు? చెప్పండి. దేవుడు కావాలని చేశాడా? తెలియదా వేరే దుపార్తులు తీసుకుని వెళ్ళకూడదని? ప్రధాన యాజకుడికి తెలియదా? ప్రధాన యాజకుడు కొడుకులకి తెలియదా? చెప్పండి. ఈ రోజుల్లో విచిత్రం ఏంటంటే, మాస్టర్ గారి పిల్లలకే చర్చిలో ఎలా ఉండాలో తెలియదు, మాస్టర్ గారి బిడ్డలకే ఎలా ప్రవర్తించాలో తెలియదు, సంఘ నాయకుల బిడ్డలకే ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇది మరి విడ్డూరమండి. అనేకులు ప్రయాణించే సేవకుడు తన కుటుంబాన్ని తన బిడ్డలకి ఎందుకు చెప్పుకోడు? చెప్పండి. ఒకవేళ చెప్పుకోడుంటే ఏది కనుక తన కుమారులని ఖండించుంటుంటే ఆ కుమారుల్ని దేవుడు మరణానికి అప్పగించుండేవాడా? అహరోను తన బిడ్డల్ని దేవుని మందిరంలోనికి దేవుడు ఆజ్ఞాపింపనేటువంటి కొత్త దుపర్తులను తీసుకుని వెళితే, నైవేద్యములతో ధూపం వేస్తే దేవుడు చంపేస్తాడు రా అని అహరోను తన బిడ్డలకు బోధించుంటే తన బిడ్డలు చనిపోయి ఉండేవారంటారా? తప్పు ఎవరిదనంటే తల్లిదండ్రులు.